హృదయపూర్వక ఈరోజు జోనల్ నెట్వర్క్ స్టార్ట్ పోలియో చుట్టాలు కనుగొన్నటువంటి శాస్త్రవేత్త వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయనకు ఘనంగా నివాళులర్పించడానికి అవకాశం కల్పించినటువంటి వైద్యులకు హృదయపూర్వక నమస్కారాలు. ఎందరో మహానుభావులు అందరికీ వందనం. ఈరోజు మనం ఇంత ఆనందంగా ఆహ్లాదకరంగా జీవిస్తున్నామంటే ఎందరో మహనీయులు త్యాగఫలం స్వాతంత్ర సంప్రదాయాలైతే శాస్త్రవేత్తలైతే సంఘ సంస్కారతలైతే వీరందరి ప్రాణత్యాగాలతోనే మనం ఈరోజు ఇంత ఆనందంగా. ఆ రోజుల్లో పోలియో చుట్టలు కనుక్కోకపోతే కొన్ని కోట్ల మంది వికలాంగత్వం చెందేటువంటి వారు. అటువంటి వికలాంగత్వం రాకుండా పోలియో ఒకసారి సోకిందంటే జీవితాంతం వికలాంగత్వం వచ్చేటువంటి పరిస్థితి నుంచి కొన్ని కోట్ల మందిని కాపాడినటువంటి మహనీయుడు అతన్ని మనం స్మరించుకోవడం మన బాధ్యత. అలాగే సమాజంలో ఇప్పుడు పరిస్థితుల్లో స్వాతంత్ర సమరయోధుల్ని, శాస్త్రవేత్తల్ని, సంఘ సంస్కర్తల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం ఏం చేయాలి, జీవితంలో కొన్ని ఇటువంటి మహనీయులను చేసినటువంటి సేవలను గుర్తించుకొని మనం కూడా కొంత సహాయ సహకారాలు అందించాలి. ఇప్పుడు డాక్టర్ గారు మనం ఎంతోమంది పేషెంట్లు హాస్పిటల్కి వచ్చి డాక్టరు పరీక్షించి వారి యొక్క రోగాన్ని నిర్ధారించి మందులు పెట్టి బయటకు పోతేనే మనం విపరీతంగా ఇష్టం వచ్చినట్ల వాతావరణ కాలుష్యాన్ని చేస్తున్నాం. మనమంతకు మనమే చెడగొడుతున్నాం. మళ్ళీ ఆ రోగాలు వాతావరణ కాలుష్యం వల్ల మనకి మళ్ళీ వెంటనే రోగాలు వస్తున్నాయి. కాబట్టి మనం కొంత నిబద్ధతతో వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి. ఖచ్చితంగా చెట్లు నాటాలి, ప్లాస్టిక్ నివారించాలి. వారంలో ఒక రోజు బండి మనం సొంత బండి వాహనాన్ని వాడకుండా ప్రజా వాహనాల్లో నడిచే విధంగా కరెంటును ఆదా చేయకుండా ఇటువంటివి ఖచ్చితంగా వాడాలని. మనం ముందుకు పోవాలంటే మన పిల్లలు బాగుండాలన్నా ఒక్కసారి మన పిల్లలు కానీ మనం కానీ అనారోగ్యానికి ఏర్పడితే మనం చేసే పనులన్నీ ఆగిపోతాయి. అటువంటి కాకుండా ఎవరి కోసం కాకుండా మన కోసం మనం కూడా కొంత ఖచ్చితంగా సామాజిక బాధ్యతగా మనం ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇంకొకటి లింగ నిర్ధారణ నివారణ చట్టం ఏం చెప్తుందంటే, ఈ చట్టం 1994లో పార్లమెంట్లో ఆమోదించినారు. మన భారతదేశంలో స్త్రీల నిష్పత్తి రోజు రోజుకు తగ్గుతుంది. కాబట్టి మనం అంతా ఏం చేయాలి, బాధ్యతగా స్త్రీలను బతికించే విధంగా పుట్టనియాలి, ఎదగనియాలి, చదవనియాలి. స్త్రీలు మొగళ్లకు తీసిపోకుండా వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ స్త్రీల మీద వివక్షతో మనం గర్భం దాల్చిన బిడ్డలు కూడా చంపేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లా జరిగితే రాబోయే కాలంలో ప్రమాదకరమైన సమాజాన్ని చూడగలుగుతాం. కాబట్టి మనం ఏం చేయాలి, చిన్నగా మన ఇంటి పక్కన కానీ మన కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఆడబిడ్డని వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నిరోధించాలి. మనకు డోర్ పింఛన్ అయితే డిఎంహెచ్ఓ సార్ కానీ, ఆర్టీఓ సార్ కానీ, ఎవరికైనా మెడికల్ ఆఫీసర్ కానీ తెలియజేస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బిడ్డను చంపకుండా మనం కాపాడవచ్చు. మర్డర్ చేస్తే ఏ విధమైన శిక్షలు ఉన్నాయో అదే శిక్షలు చిన్న గర్భంలో ఉన్న పాపను చంపినా కూడా అదే శిక్షలు పడతాయి. అది శిక్షలు పక్కన పెడితే మానవతా దృక్పథంతో మనం ఖచ్చితంగా ఆడబిడ్డలను బతికించాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. సమాజంలో పూర్వకాలం మన జైలైన వాళ్ళు 110 సంవత్సరాలు బతికితే ఇప్పుడు మన ఆయుష్ రోజు రోజుకు 90కి 70కి 80కి పడిపోతుంది. యువకులు అమ్మాయిలు చిన్న డ్యాన్స్ చేసుకుంటూ చనిపోతున్నారు. దీనికి గంటల కారణం వాతావరణ కాలుష్యంతో ఇదవుతున్నారు. కాబట్టి మనం అంతా కొంత సామాజిక బాధ్యతతో ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి